హలో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి రెండవ విడతకు సంబంధించిన డబ్బులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 2700 కోట్ల బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. తెలంగాణలో నేటి నుంచి రెండవ విడత డబ్బులు జమ, వీటికి సంబంధించిన స్టేటస్, వీటికి సంబంధించిన వివరాలు పూర్తిగా మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా సంబంధించిన ఎకరాలకు 6,000 రూపాయల చొప్పున మొదటి విడత కింద నరమెట వేదికనైతే డబ్బులు అయితే దాదాపు 2,700 కోట్లను దాదాపు ఒక ఎకరం వరకు డబ్బులు జమ చేయడం అయితే జరిగింది. మిగతా రెండు విడతకు సంబంధించి ఏప్రిల్ అంటే ఈ రోజు నుంచి జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం. ఒక వ్యక్తికి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వీటికి సంబంధించిన డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేసేందుకు 2,700 కోట్ల రూపాయలు అనేటివి ప్రకటించడం అయితే జరిగింది. దాదాపు ఎకరం పైగా ఎవరైతే భూమి కలిగిన వారో వారికి సంబంధించిన డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ కావడం అయితే జరిగింది. ఎవరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారు, అదేవిధంగా కొత్తగా ఆర్ఓఆర్ కింద ఎవరైతే పట్టాదారు పాస్బుక్ పొందారో వారికి కూడా కొత్తగా అప్లై చేసుకున్న వారు కూడా ఈ రోజు నుంచి రైతు భరోసాకు సంబంధించిన నిధులు జమ కావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అకౌంట్ని కూడా చెక్ చేసుకోండి. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఇటు సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ, సూర్యాపేట, అదేవిధంగా వరంగల్, మెదక్, సిద్దిపేట లాంటి పలు జిల్లాల్లో మొదటి విడత కింద డబ్బులు అనేటివి జమ కావడం అయితే జరిగింది. మిగతా జిల్లాల వారికి కూడా డబ్బులు జమ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. ఇటువంటి తాజా సమాచారం కోసం ఇప్పుడు మన ఛానల్ లైక్ కొట్టండి. డైలీ మన ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు ఎన్నో విషయాలన్నీ కూడా ఛానల్లో అందించడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా సంబంధించి మీకు డబ్బులు ఎటువంటి పడినట్లయితే కామెంట్ చేయండి, మీ యొక్క డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి, వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి.